వెంకటాయపాలెం అనే గ్రామంలో నివసించే మహేంద్ర అనే అతను ఆ గ్రామానికి పెద్ద జమీందారు. ఆ గ్రామంలో అతనికి చాలా గౌరవం ఉండేది. మహేంద్ర దగ్గర లేని డబ్బు, నగలు, ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. అయినా కాని ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. అది గమనించిన మహేంద్ర భార్య అయిన దేవకి, ఏంటండి ఈ మధ్య మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, బొత్తిగా ఈ లోకంలోనే ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంగా ఉంటూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఏమైందండి? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదా ఎవరికైనా ఏమైనా జరిగిందా? మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందండి అంటూ అడిగింది భార్య దేవకి. అప్పుడు మహేంద్ర జమీందారి, దేవకి, నీకు తెలుసు కదా నా దగ్గర ఎంత డబ్బుందో. రోజూ ఇంటి నిండా పని మనుషులు. నేను ఏది తినాలంటే అది క్షణంలో తెచ్చి వండి పెట్టేవారు. అసలు నాకు కష్టం అనేది తెలియకుండా పెరిగాను. ఇన్ని సుఖాలను అనుభవిస్తున్న నాకు మనసులో మాత్రం అస్సలు మనశ్శాంతంటూ లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అనిపిస్తూ ఉంటుంది నాకు అంటూ మహేంద్ర తన మనసులోని బాధను తన భార్య దేవకికి చెప్తాడు. అప్పుడు దేవకి మహేంద్ర ఉన్న పరిస్థితి గురించి అర్థం చేసుకుని, ఏవండి, నాకు మీరు చెప్పేది బాగా అర్థమైంది. మీరు గత కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉన్నారు. ఒక పని చేయండి, కొన్ని రోజులు మీరొక్కరే అలా దేశాటన చేసిరండి. ఒక్కోసారి ప్రయాణాలు మన మనసుకి ఎంతో హాయినిస్తాయి. నా మాట నమ్మి కొన్ని రోజులు దేశాటన చేసిరండి అని అంటుంది దేవకి. అప్పుడు జమీందారి మహేంద్ర, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది దేవకి. అలాగే నువ్వు చెప్పినట్టుగానే నేను దేశాటనం చేసొస్తాను. రేపే నేను ప్రయాణం మొదలు పెడతాను. అందుకన్నీ సిద్ధం చేసి పెట్టు అని అంటాడు మహేంద్ర. ఆ తర్వాత దేవకి మహేంద్ర ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసింది. ప్రయాణానికి ఒక మంచి గుర్రాన్ని కూడా సిద్ధం చేసి ఉంది. ఏవండి, మీకిష్టమైన పచ్చళ్ళు, పళ్ళు అన్నీ సంచిలో పెట్టి గుర్రం మీద పెట్టానండి. మీరు హాయిగా ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికొచ్చేయండి అని చెప్పింది దేవకి. అప్పుడు మహేంద్ర, అలాగే దేవకి, నేను క్షేమంగా ఇంటికొస్తాను అని చెప్పి జమీందారి మహేంద్ర తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా తను కొన్ని రోజులుగా అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ రకరకాల మనుషులను కలుస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు మహేంద్ర ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మార్గ మధ్యాన ఆగి తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి దగ్గరలో ఉన్న ఒక నదిలోని నీళ్లని తాగుదామని వెళ్తాడు. ఆ నది ఒడ్డున ఒక స్వామీజీ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అది చూసి జమీందారి మహేంద్ర, అయ్యో, ఎవరో పడిపోయారు అని అనుకుంటూ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లి అతని ముఖం మీద నీళ్లు చల్లి అతనికి కొద్దిసేపు సపర్యలు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ స్వామీజీ స్పృహలోకొచ్చాడు. నాయనా, ఎవరు నువ్వు? ఈ రోజు నువ్వు లేకుంటే నాకేం జరిగేదో. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళనే ఉన్నా. ఈ అడవిలో ఏ పని మీద తిరుగుతున్నావు అని అడిగాడు ఆ స్వామీజీ. అప్పుడు జమీందారి మహేంద్ర, అయ్యా, నా పేరు మహేంద్ర. నేనొక జమీందారీ కుటుంబానికి చెందినవాణ్ణి. నాకు ఎంత ఆస్తున్నా కూడా మనసులో ప్రశాంతత అనేది లేదు అంటూ ఆ జమీందారి మహేంద్ర తన సమస్యను, ఆ సమస్యకి పరిష్కారంగా తను ఎందుకు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడో అన్నీ చెప్పాడు. మహేంద్ర చెప్పిన విషయాలన్నీ స్వామీజీ విన్న తర్వాత జమీందారి మహేంద్రతో, మహేంద్ర, నువ్వు చెప్పేదంతా విన్న తరువాత నీ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు అర్థమయ్యింది అని చెప్పాడు. అప్పుడు జమీందారి మహేంద్ర ఎంతో సంతోషంగా, ఆతృతగా, అవునా స్వామి? ఏంటి స్వామి నా సమస్యకు పరిష్కారం? చెప్పండి స్వామి, చెప్పండి. నేను మీకు ఎంత సంపదైనా ఇస్తాను అని చెప్పాడు మహేంద్ర. అప్పుడు స్వామీజీ నవ్వుతూ, నాకు ఏ సంపద వద్దు మహేంద్ర. నీ సమస్యకు ఒక్కటే పరిష్కారం. నువ్వు నీకున్న దానిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉండు. అలాగే నువ్వు చేసిన దానం తీసుకున్న ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకో. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటూ దేవకి చెప్పగా అప్పుడు జమీందారి మహేంద్ర చాలా సంతోషంగా, స్వామీజీ, ఇంత చిన్న పని చేస్తే నాకు మనశ్శాంతి లభిస్తుందా? ధన్యుణ్ణి స్వామి అని చెప్పి మహేంద్ర అక్కడి నుండి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర ఎంతో కాలంగా మహేంద్ర గురించి ఎదురు చూస్తూ ఉన్న తన భార్య దేవకి మహేంద్రని చూసి చాలా సంతోషపడుతుంది. అతనికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి పెట్టింది. అసలు మీరిన్ని రోజులు ఏం తిన్నారో, ఎలా ఉన్నారోనని ఆలోచిస్తూ మీ మీద దిగులు పడుతూనే ఉన్నానండి. ఈ రోజైనా చక్కగా కడుపు నిండా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి అంటూ దేవకి చెప్పగా, దేవకి, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. కానీ ఈ రోజు నేను విశ్రాంతి తీసుకోలేను. నాకు ఈ ప్రయాణంలో ఒక స్వామీజీ కలిశారు అంటూ మహేంద్ర స్వామీజీ చెప్పిన విషయాన్ని
తన భార్య దేవకికి చెప్పి, దేవకి, నేనిక ఈ రోజు నుండి ఎంతో కొంతమందికి ఏదో ఒకటి దానం చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు దండోరా వేసి అతన్ని పిలిచి ఊరందరికీ విషయం చెప్పమని చెప్పు. ఈరోజు సాయంత్రం జమీందారి మహేంద్ర ప్రతి ఇంటికి ఒక బంగారు నాణెం ఇస్తాడంటూ దండోరా వేయమను. ఇది చేస్తే అయినా నేను మనశ్శాంతిగా ఉంటాను గావచ్చు అని చెప్పాడు. అందుకు దేవకి సరే అని చెప్పి దండోరా వేసే అతన్ని పిలిపించి జమీందారి మహేంద్ర చెప్పిన విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పింది. అతను అదే విషయాన్ని ఊరంతా తిరిగి చెప్పాడు. అది విని ఆ ఊరి వారందరూ సాయంత్రం పూట జమీందారి ఇంటికొచ్చారు. మీరందరూ ఇక్కడికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పిన విధంగానే ఇంటికి ఒక బంగారు నాణెం ఇస్తాను. ఈ నాణాన్ని నా భార్య దేవకి మీకిస్తుంది అని చెప్పి తన భార్య దేవకి చేతుల మీదుగా అందరికీ ఒక్కో నాణ్యాన్ని ఇప్పించాడు. ప్రజలందరూ ఆ నాణ్యాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి జమీందారి మహేంద్రకి అస్సలు నిద్ర పట్టడం లేదు. అది చూసిన దేవకి, ఏంటండి, ఎందుకు మీరు పడుకోవడం లేదు? దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరీరోజు చాలా మంచి పని చేశారు కదా, హాయిగా పడుకోండి. లేదు దేవకి, నేను చేసిన ఈ పని నాకు మనశ్శాంతినివ్వటం లేదు. అసలు నేను చేసిన దానం గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. అలాగా? అయితే మీరు మారువేషంలో బయటికెళ్ళి అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో వారి నోరు వెంటే తెలుసుకోండి. అవును, చాలా మంచి ఉపాయం చెప్పావు దేవకి అని చెప్పి జమీందారి మహేంద్ర మారువేషంలో జనాల మధ్యలోకి వెళ్లారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని, అరే గోపాలం, ఉన్నట్టుండి జమీందార్ గారు మనకి ఎందుకురా బంగారు నాణెం ఇచ్చాడంటావు? ఏముందిరా, ఎక్కడో ఏదో తప్పు పని చేసుంటాడు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో మనలాంటి వాళ్ళకి ఇట్ట బంగారు నాణెం ఇచ్చి ఆ పాపాన్ని గడుక్కుంటున్నాడు. అంతే అంటావా? అంతేరా. అయినా ఈ జమీందార్ దగ్గర కాసులేమైనా తక్కువ? ఇంటికో బంగారు నాణెం కాకుండా మనిషికో బంగారు నాణెం ఇవ్వచ్చుగా అంటూ వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విని జమీందారి మహేంద్ర, ఇదేంటి, వీరికి బంగారు నాణెం తీసుకునే సంతోషం కంటే నేనేదో తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంది అని అనుకుంటూ మహేంద్ర అక్కడి నుండి ఇంకో కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఆవిడ జమీందారీకిచ్చిన బంగారు నాణాన్ని ఒక రాయి మీద గీకుతూ ఉంది. అది చూసి తన భర్త, అదేమిటే అలా గీస్తున్నావు ఆ నాణాన్ని, ఎందుకని అని అడిగాడు. అప్పుడు ఆవిడ, ఏం లేదండి, అసలే వాళ్ళు బాగా ఉన్నోళ్ళు కదా, వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి మనకి నకిలీ బంగారు నాన్న ఇవ్వలేదు కదా అని పరిచెత్తనాను, అంతే. అదేంటి అట్ట అంటున్నావు? అంత పెద్దోళ్ళు ఊరికి మనకి ఓ బంగారు నాణ్యాన్ని దానంగా ఇస్తే ఎట్టగైనా నువ్వు మాట్లాడేది? మీరు మాట్లాడకండి. వాళ్ళకేమైనా సంపద తక్కువ ఉందా ఏంటి? ఆయన మన వాళ్ళింటికి ఎన్ని పనులు చేసి పెట్టలేదు. ఏ రోజైనా కూలి కాసుల కంటే ఎక్కువ మనకి ఎప్పుడైనా ఇచ్చారా అంటూ ఆవిడ జమీందారుని తిడుతూ ఉంది. దాంతో ఆ మాటలన్నీ వినలేక జమీందారి మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్ళీ ఆ మరుసటి రోజు మహేంద్ర, నిన్న బంగారు నాణ్యాలిస్తే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ రోజు అందరికీ కొత్త బట్టలు దానం చేద్దాం అని అనుకొని ఊరందరికీ దండోరా వేసి పిలిపించాడు. ఆ రోజు సాయంత్రం అందరికీ కొత్త బట్టలు దానం చేశాడు. మళ్ళీ ఆ రోజు కూడా జనాలు ఏమని అనుకుంటున్నారోనని వెళ్లి వింటూ ఉన్నాడు. మనకేమైనా బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం అనుకుంటున్నాడా ఏంటి ఈ జమీందారు? అసలు ఈ కూడా బట్టలేనా? నేను ఇంతకంటే మంచి బట్టలు గుట్టించి కట్టుకోగలను. ఇది కూడా చేరేనా? అసలు 2 ఉతుకులు గట్టిగా ఉతికితే చాలు, చిరిగిపోద్ది. ఇలా అందరూ ఒక్కో తీరుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు జమీందారి మహేంద్ర ఏ దానం చేసినా కూడా అందరూ చెడుగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మహేంద్ర భార్య అయిన దేవకి, ఏవండి, ఈ దానాలన్నీ వద్దు, ఒక పని చేయండి, ఈరోజు గుళ్ళో అందరికీ అన్నదానం చేయండి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా. అవును దేవకి, నాకీ ఆలోచన తట్టనే లేదు. వెంటనే ఆ పనిలో ఉండు అని చెప్పాడు. ఆ రోజు అందరికీ గుడిలో అన్నదానం చేశాడు మహేంద్ర. ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి కూడా మారువేషంలో జనాల్లోకి వెళ్ళాడు. ఆహా, ఈ రోజు ఆ జమీందారు గారు ఎంత మంచి భోజనం పెట్టారా! అసలు పంచభక్ష పరమాన్నాలంటే ఇవే కావచ్చు. అవునరా, నేనసలు అంత రుచికర భోజనాలు, అన్ని రకాల వంటలు ఎప్పుడు కూడా తినలేదు. ఎంతైనా జమీందారుల భోజనం అంటే ఈ మాత్రం ఉంటుంది కావచ్చు. ఇలా అందరూ ఆ అన్నదానం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలకి జమీందారి మహేంద్రకి ఎన్నడూ లేని విధంగా మనసుకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో ఇంటికి వెళ్ళగా
ఆ రోజు రాత్రి జమీందారి మహేంద్ర హాయిగా నిద్రించాడు. ఇక అప్పటి నుండి జమీందారి మహేంద్ర క్రమం తప్పకుండా అన్నదానం చేస్తూ ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. శారదమ్మ గుర్రపు బండిలో కూర్చొని తన పొలాన్ని చూస్తూ లోపల గర్వంగా సంతోషపడుతుంది. వేరే కాపురం పెట్టబట్టి ఈ మాత్రం ఆస్తులైనా మిగిలే, లేదంటే ఇవి ఎప్పుడో కరిగిపోయే అంటూ తను వేరు కాపురం పెట్టబట్టే ఆస్తులు బాగా కుదిరాయి అని తృప్తి పడుతూ ఉంటుంది. అమ్మా, బండి పక్కన ఆపనా, ఎల్లి పొలం చూసొత్తారా? ఎందుకు? ఇక్కడ కూడా బాగానే కనబడుతుంది కదా. అట్ట కాదమ్మా, మన పొలంలో ఓసారి మనం అడుగెడితే ఆ ఆనందమే ఏరు కదా. ఎవరు చెప్పారు? ఆయన కూలీలు పనిచేస్తుంటే నేనెందుకు ఆ బురదలు అడుగు పెట్టడం? అట్టగేనమ్మా, అయితే వెళ్దావా? ఉండు, కూలీలు ఎలా పనిచేస్తున్నారో చూద్దాం అని కాసేపు దూరంగా జట్కా బండిలో కూర్చుని చూసింది. ఎవరెవరు పని తక్కువ చేస్తున్నారో గమనించి రేపటి నుంచి వాళ్ళని పనిలో నుంచి తీసెయ్యాలి అని నిర్ణయించుకుంది. రేయ్, గుడి వెనకాల సుశీలమ్మనే, తోట దగ్గరుండి పార్వతమ్మని పనికి రావద్దని చెప్పు. పని తక్కువ, మాటలు ఎక్కువ. అట్టగేనమ్మా పద అనగానే జట్కా అతను గుర్రాన్ని పరిగెత్తించాడు. అలా కాస్త దూరం వెళ్ళగానే తల మీద గడ్డి మోపుతో సుజాత నడుస్తూ వెళ్లటం శారదమ్మ గమనించింది. అరే, ఇది నా చిన్ననాటి స్నేహితురాల్లా ఉందే అని మనసులో అనుకుంది. రేయ్, ఆపరా, ఆపు అంటూ గట్టిగా అరిచింది. దిగి సుజాతమ్మ దగ్గరకు వెళ్ళింది. శారదమ్మని చూడగానే సుజాత కూడా శారదమ్మని గుర్తుపట్టింది. సుజాత, శారదా, నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని గడ్డి మోపుని కింద పెట్టి మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుతూ మాట్లాడింది. చదువుకునే సమయంలో నిన్నందరూ పెద్ద స్థాయిలో ఉంటావనని అనుకున్నారు అని మాట కలిపినట్టుగాను మరియు కాస్త వెటకారంగానూ చెప్పింది. కాని సుజాత మాత్రం నవ్వుతూనే సమాధానమిచ్చింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక, సరేలే సుజాత, ఎప్పటికీ ఆలస్యమైపోయింది, బయలుదేరతాను. సరేలే, ఎప్పుడైనా ఇంటికి రావే, తిరిగ్గా మాట్లాడుకుందాం. సరేలేవే, చూద్దాం అంటూ శారదమ్మ జట్కా బండి ఎక్కి ఇంటికి బయలుదేరింది. ఆ పచ్చగడ్డి మోపు తీసుకుని సుజాత నడుచుకుంటూ వెళ్ళింది. శారదమ్మ ఇంటికైతే వెళ్ళింది గాని సుజాత గురించే ఆలోచించటం మొదలుపెట్టింది. ఒక పక్క పనిచేస్తున్నా మరోపక్క సుజాత గురించిన జ్ఞాపకాలే మెదులుతూ ఉన్నాయి. బళ్ళో అందరికంటే సుజాత బాగా చదువుకునేది, ఇప్పుడు గడ్డి మోస్తా కూలీగా చేస్తుంది అని ధాన్యం బస్తాలు లెక్కేస్తూ ఆలోచించింది. తర్వాత మళ్ళీ వంటేం చెయ్యాలో వంట మనుషులకి చెప్పి మళ్ళీ సుజాత గురించే ఆలోచించటం మొదలుపెట్టింది. పెళ్ళైన కొత్తలో దానికి చిలక్క చెప్పినట్టు చెప్పాను, వేరు కాపురం పెట్టవే అని. అది నా మాట వినలేదు. ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి ఎట్టాగుంది అని ఆలోచించింది. పోనీలే, ఎట్టాగు నేను ఏరే కాపురం పెట్టుకున్నానుగా, ఈ మాత్రం ఆస్తులైనా సంపాదించుకున్నాను. ఏ సమయానికి ఎవరు ఎలాగుంటారో ఎవరికి తెలుసు అంటూ సుజాత గురించి పాపం అనుకుంటూనే తన గురించి తాను కొంచెం గర్వపడేది. రాత్రిపూట శారదమ్మ ఆకుకూర పప్పు, వంకాయ పచ్చడి, అరటికాయ వేపుడు ఇలా 3-4 రకాలతో వంటలతో భోజనం చేస్తుంది. సుజాత కూడా ఇన్ని రకాలు తింటుందో లేక పాపం పచ్చడి మెతుకులు తింటుందో అని ఆ రోజంతా సుజాతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంది శారదమ్మ. తర్వాతి రోజు శారదమ్మ భర్త రఘురాం పొలం దగ్గరకు బయలుదేరాడు. పని మనుషులు, వంట మనుషులు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. శారదమ్మ లంకంత ఇంట్లో కూర్చుని ఒక్కతే ఆలోచిస్తూ ఉంది. ఒకసారి సుజాత దగ్గరికి వెళ్ళొద్దాం అని బయలుదేరింది. కాని నిజం చెప్పాలంటే సుజాతమ్మ పడే కష్టాలు చూద్దామని శారదమ్మకి ఏదో చిన్న ఆశ. చిన్నప్పటి నుంచి అందరూ సుజాతని మెచ్చుకుంటూ ఉంటే శారదమ్మకి అసూయగా ఉండేది. ఇప్పుడు సుజాత అక్కడేదో కష్టాలు పడుతూ ఉంటే చూద్దాం అనుకుంటూ ఉంది. ఇలా ఆలోచనలతోనే సుజాతమ్మ ఊరు చేరుకుంది. రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని ఉండగా, యావండి, సుజాత గారి ఇల్లు ఎక్కడా అని శారద అడగటంతో అక్కడ వాళ్ళు చిరునామా చెప్పారు. అందుకు అనుగుణంగా శారదమ్మ సుజాత ఇంటికి చేరుకుంది. తీరా చూస్తే అక్కడ చాలా పెద్ద భవంతే ఉంది. నేను సరే ఇంటికి వచ్చానా, అసలు ఎవరిది ఇల్లు అని అనుమానంగా జట్కా బండి దిగి చూసింది. లోపల నుంచి సుజాతమ్మ ఎవరు అంటూ బయటికొచ్చింది. బయటికొచ్చి చూడగానే శారదమ్మ ఎదురుగా ఉంది. శారదా, నువ్వా? రారా అంటూ చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకుని వెళ్ళింది. లోపల ఇంట్లో చాలా మంది కుటుంబ సభ్యులున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సుజాతమ్మ శారదమ్మని తన భర్తకు పరిచయం చేసింది. ఏమండి, ఈమె నా చిన్ననాటి స్నేహితురాలు, పేరు శారద
అని భర్త గోపాలానికి చెప్పింది. ఓ, నువ్వెప్పుడు చెప్తూ ఉంటావే, ఈమెనా అని శారదమ్మ వైపు చూసి పలకరించాడు. నీ గురించి ఎప్పుడూ మంచిగా చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళమ్మా అని చాలా ఆప్యాయంగా చెప్పి గోపాలం వెళ్ళిపోయాడు. తను చూస్తుంది నిజమో అబద్ధమో శారదమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఇక సుజాతమ్మ శారదమ్మకి ఇల్లంతా తిప్పి చూపించింది. లంకంత ఇంటిలో ఒక్కొక్కరికి గదులు, పెరడు, ఎన్నో ఆవులు అన్నీ చూపించింది. రావే భోజనం చేద్దాము. ఇప్పుడా? అది అది మళ్ళీ ఎప్పుడొస్తావు ఏంటో, రావే భోజనం చేద్దాం అని బలవంత పెట్టి భోజనానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ 20 మంది భోజనానికి కూర్చున్నారు. అత్త, చిన్నమ్మ, అన్న, ఒరే అంటూ అందరూ సందడి సందడిగా ఉన్నారు. ఇంకొంచెం దూరంలో పనిచేసే 2-3 కూర్చున్నారు. ఇదంతా శారదకి చాలా వింతగా తోచింది. ఏంటే, పనాలను కూడా మీతోనే కూర్చోబెడతారా? అవును శారదా, ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లగా బతుకుతున్నారు వాళ్ళు. కలలో కూడా మాకు అపకారం చెయ్యాలి అని అనుకోరు. అలాంటి వాళ్ళు మాతో కాక ఇంకెవరితో కలిసి భోజనం చేస్తారు అని భోజనం చేయటం మొదలుపెట్టింది. ఆ మధ్యాహ్నం భోజనంలో 20 రకాల పదార్థాలున్నాయి. అన్ని రకాల పదార్థాలతో అందరూ కలిసి భోజనం చేయటం శారదమ్మకి అదే మొదటిసారి. నవ్వులు, కేరింతలతో ఆ మధ్యాహ్న భోజనం చాలా సరదాగా గడిపేసింది. భోజనం అయిన తర్వాత పనస చెట్టు కింద శారదమ్మ, సుజాత కూర్చుని ఉన్నారు. అవునే, ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరాలేముందిలేవే, 100 ఎకరాలే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మా మామయ్య గారు కొంటూనే ఉంటారు. ఈ పాడి దగ్గర పనిచేయడం చిరాగ్గా అనిపించడం లేదా? మన పని మనం చేసుకోవడంలో తప్పేముందే శారదా. అంటే మొన్న పచ్చగడ్డి మోపు మోసుకొచ్చావు కదా, పొలంలో పనిచేసే మా రంగమ్మకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అందుకే నేను తీసుకొచ్చుకున్నాను అంటూ అసలు విషయం చెప్పింది. శారదమ్మ మొత్తం మౌనంగా వింటూ ఉంది. మధ్య మధ్యలో పిల్లలొచ్చి అడుగుతున్నా ఏమాత్రం చిరాకు లేకుండా పనిచేసేది. సుజాత, ఇలా అడుగుతున్నానని ఏమనుకోబాక. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబం అంటే చిరాగ్గా లేదా? చిరాకెందుకుంటది? కష్టం వస్తే నా చుట్టూ ఎంతమంది ఉన్నారనే ధైర్యం, ఎవరి పని వాళ్ళు చేసుకుని డబ్బు అత్తయ్య గారికి ఇస్తారు. ఇంకేం కావాలి? ఇంకో విషయం చెప్పనా, నాకు పిల్లలు లేరు, కానీ ఆ బాధ నిమిషం కూడా పడలేదు. కారణం ఏంటో తెలుసా? మా తోటికోడలు బెడ్లో ఒక చేతికి ఇంకో చేయి తోడంటే ఆ అనుభూతే వేరులే అని మొత్తం చెప్పింది. శారదకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరింది. జట్కా బండిలో కూర్చుని శారదమ్మ ఆలోచిస్తూ ఉంది. నేను ఒంటరిగా బతుకుతున్నానా, స్వతంత్రంగా బతుకుతున్నానా అంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. ఇల్లంతా ఒకసారి పరీక్షగా చూసింది. లంకంత ఇల్లు, ఒంటరిగా ఉండటం తాను గమనించుకుంది. నాకు ఉమ్మడి కుటుంబం కావాలి, నాకు కూడా నలుగురున్నారన్న ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు వెళ్తే బాగుంటుందా? ఇంకా ఆలస్యం చేస్తే అసలు బాగోదు. ఈరోజే వెళ్తాను. మా అత్త మామల్ని దగ్గరుండి మరి నా ఇంటికి తీసుకొస్తాను అనుకున్నదే తడవుగా ఊరు నుండి అత్తమామల్ని తీసుకురావడానికి వాళ్ళ ఊరు బయలుదేరుతుంది శారద. ఆమె కోరుకున్నట్టే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఆమెలో ఏదో తెలియని సంతోషం కలిగింది. మంచి చెడ్డ చెప్పటానికి తనకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళున్నారని, కలిసి భోజనం చేయటానికి ఇంట్లో 2 ఎప్పుడూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని సంతోషిస్తూ నలుగురికి కూడా అసూయ కలిగించేలా చెప్పుకునేది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.